ప్రసాద్. బా మన ఎన్నిసార్లు నంబర్లు ఎన్నిసార్లు మార్చావు, ఎన్ని కొత్త విషయములు సరే 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 కానీ స్టేట్లు మారుతుంటే నంబర్లు మారవా ఏంది? అవే వాడతారా ఏమి? ఇప్పుడు బా అసలు నేను ఏదో పనిలో ఉన్నానా నువ్వు? సరే సరే కానీ ఓ చిన్న పని పడింది. లోపల నా టైం పడతాను పర్లపల్లి, నీకు అవసరం ఏమన్నా? తెల్లారుజామున లేచి ఎవరుంటారని వాళ్ళకి ఎవరు ఫోన్లు చేసి ఎవరు ఎత్తలేదు, నువ్వు ఎత్తినావు. ఇంకెత్తు నా కర్మ కదా, నేను ఎత్తుతాను ఎప్పుడు ఇప్పుడు. సరే కానీ రాత్రి సుఖపడలేదా? పొద్దున్నే లేచినావు. లోపల నీకేళ అవన్నీ అవసరమా? సరే సరేలే కానీ ఈ ఎయిర్పోర్ట్కి వచ్చింటి నేను. ఇంటి మీద ఎయిర్పోర్ట్కి వచ్చింటి, మన వాళ్ళు వస్తున్నారంటే. వచ్చింటే ఏం చేసినావు? ఏం చేయలేదు ప్రసాద్, వాళ్ళని కారులో తీసుకొని వస్తుంటే ఎవరు ఆపినారు. రొంత దమ్కి ఇస్తావని నువ్వు రొంత భయపడిస్తావు కదా, నీకు సర్కిల్ పెద్దది కదా, అందుకు అట్లా భయపడి అప్ప నేను రామ్మోహన్కి ఫోన్ చేస్తే వాడు ఎత్తలేదు, లేకపోతే పని అయిపోయేది. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు అట్లా కొద్దిగా భయపడి వాళ్ళని. సర్లే, ఎవరైతే కానీ భయపడేస్తా ఇట్లే. అది వయ్యా మొగతనం అంటే. కొంచెం ఖర్చు అయితే చోటు చెప్తానా? నీకు ఎంత కాలం నేను ఇస్తా కదా. సరే సరే కానీ సార్ ఒక నిమిషం సార్. మళ్ళా సార్ అంటున్నది ఎవరు? తెలియని వాళ్ళని మనం సార్ అనే కదా మర్యాద ఇయ్యాలా. రావై పోవై అంటామా ఏంది? అందరు ఫస్ట్ వేలింగ్ ఉండాలి, అన్ని దూరం ఉండాలి, అందుకే ఎట్లా మనం తిట్టచ్చులే. సార్ 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 ఆన్ చేసినాను సార్ ఏంటన్నారు చెప్పు. ఎవరు అతను? నేను మీ మావులు, నేనేం మావులు ఎవరులేమే తెల్లానికేమో మావులు ఏమన్నా శివ ఉండదేనా? అనంతపురం జిల్లాలో అట్లే దడ పుట్టిల్లు అట్లే ఏం అవసరమా నీకేమన్నా? సరే గానీ డబ్బులు అడుగుతాన్నారు సార్, బండి బిక్కబోతామని చెప్పట్లా రొద్దా. లోపడా నేను ఎవరనుకుంటే నువ్వు నా కారు చూసి నువ్వు డబ్బులు అడుగుతాను, నా మంది చూసే నీకు ఆధారం ఇచ్చేస్తా, నీకే నీకు నువ్వు ఉండే చోట నరికేస్తాం నిన్నే. ఎంతమంది నరికి తెలుసా? కార్లో కాదు ప్రసాద్, కార్లో ఎవరు వాళ్ళంతా అడుగుతున్నాడు, ఎందుకు అడగల అవన్నీ? నీకేలయా నీకే ఎవరైతే నీకే అవసరమా? నీకేమన్నా ఏం బడా ఏమన్నా కొవ్వ ఏమన్నా? వాళ్ళంతా నీ వాళ్ళే కదా చెప్పది. మా వాళ్ళే ఏమైతే ఇప్పుడు నీతో? ఏమైతే ఇప్పుడు నీతోను? బండి సీజ్ చేస్తామంటున్నారు ప్రసాద్. ఆడుకొచ్చావంటే నీకు గాలే నరికేస్తా అట్లయినా మనుషులు. ఇప్పుడు పంపి ఉంటావా ఏమన్నా? లోపల ఎవరోడు వన్నే ఎట్లా నరికేయాలి వన్నే? ఎవరు వాళ్ళు? డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళంట ఆపుతారు బండ్లు. అంటే యా డిపార్ట్మెంట్? ఏమో ప్రసాద్, నేను పెద్ద చదువుకోలేదు కదా. నేను కూడా చదువుకోలేదు కదా. సరిపోయింది పో. వాళ్ళు ఎవరో వాళ్ళు కార్లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారని. మళ్ళీ ఇంకెవరు ఉంటారు ప్రసాద్? మనం ఏమన్నా ఇదేమన్నా ట్యాక్సీనా? ఊరికి అందరిని ఎక్కించుకొని తిప్పేకి ఎయిర్పోర్ట్కే. చిల్లరమ్మ పొదరమ్మ కూడా అట్లా ఇందాక దొరికిపోవడం. ప్రసాద్ లోపల నాకు వస్తాను మంచి కూతురుగా. ఇప్పుడు నేను ఎవరు అనుకోని ఎవరు మామూలు మనిషి అనుకోని అసలు నువ్వు ఎక్కించుకోలేదు వేరే అనుకోని తిరితే మాట్లాడుతుంటే అమ్మాయిలు దొరికిపోయినావు నువ్వు. లోపల బజారోడా నువ్వు? నాకే ఫోన్ చేస్తానంటే ఇరికిచ్చే దాంట్లో ఏమన్నా నీకేమన్నా అవులా ఏమన్నా? నువ్వు మాట్లాడింది గట్టిగా మాట్లాడు. ఏంది గట్టి మాట్లాడమని? కొంచెం గట్టి మాట్లాడు. నాకు పెడతారు పైపు నువ్వు గట్టి మాట్లాడితే. లోపల నువ్వు అని బజార్ రోడ్ వచ్చిన నీకు ఎట్లా వస్తుంది? ఎట్లున్నా పొద్దున నన్ను ఇరికిస్తావు నువ్వు? నాకే రంగు కొడతావు? నీకు సంబంధించిన వాళ్ళే అని చెప్పి ఒప్పుకుంటేవి కదా. బజార్ మామూడా నేను ఎవరు అనుకున్నా? ఏదో ఊరికి నార్మల్గా 5-6 మంది పోతా అంటే ఏమైనా పట్టుకున్నారులే అనుకున్నా.
ఏ బజార్ మగమాడా తెల్లని మగమాడా యో ఇట్లున్న అమ్మాయిని అనుకోని నేను యో 5-6 మంది కాదు, ఆ? 5-6 మంది కాదు, మొత్తం కార్లు ఇరికిచ్చి 24 మందిని పిలిచబోతున్నా. ఇంకో 20 నువ్వు పని నేర్పించుకో లోపలడా చిల్లరాట్లు బుద్ధులు ఆడతారా నువ్వు యో ఖర్చు ఎక్కువ కదా, ఇప్పుడు డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కార్లు ఎన్నని పెట్టేదే. ఏ లోపలమ్మడా నువ్వు నీకు ఇట్లా పని చేయొద్దని నా ఇట్లా ఇరికిద్దని చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు చిల్లర మమ్మడి పోతే నా ఇంట్లో తల ఎట్లా దించుకోవాలి ఎట్లా ఎత్తుకోవాలి నేను యో సరే కానీ వచ్చి షూట్ ఇచ్చి పోదురా. ఏమి ఏంది 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 గ్యాప్ వస్తుంది ఏమి సార్తో మాట్లాడుతున్నాలే కానీ. సార్ నువ్వు సార్కి పోరు సార్కి సార్ అసలు మాట్లాడడం లేదు సార్. ఫస్ట్ వాడు ఎవడు ఆ పక్క ఫోన్లో అని సీరియస్ అయి పక్కకి వెళ్ళిపోయా. ఓనమ్మా నువ్వు సార్కి నేర్పు స్వామి నువ్వు. సార్ మాట్లాడు కానీ ప్రసాద్ ఒకటి ఇప్పుడు పట్టుకొని చెవులో పెట్టు ఆయన సార్కి నువ్వు మాట్లాడేది చెవులో పెట్టని. ఏ లోపల అంటే మొబైల్ చెవులో పెట్టి ఉంటాడా. సరే నువ్వు టక్కని బయలుదేరి ఎయిర్పోర్ట్ రూట్కి వస్తే ఏం చేస్తావు నువ్వు ఏ లోపల ఎయిర్పోర్ట్లో వస్తున్నా అట్లా నరికేస్తారు గాల్లో నరికేస్తారు నాకే బొత్సారు మమ్మడ నాకు ఇట్లా ఆడవన్నీ ఎప్పుడు ఇదే రామాయణంలో పెడతావు నా దగ్గర. నువ్వు ముందుంది కాడి పిల్లల్ని కాపాడలేవా ఏమి? ఏం హలో నువ్వు ముందుండి కాపాడలేవా ప్రసాద్? ముందున్నే కాపాడలేదు అనుకుంటే కాపాడలేదు ఇట్లా విషయాల్లో ఏ లోపల కూడా ఏమైనా మామూలు విషయంలో అయితే మనం కాపాడొచ్చేమో కానీ ఇట్లా బ్రోకర్ల పనులు చేసుకుంటా మైల్ డీలింగ్ చేసుకుంటా నువ్వు ఎవరిని అనుకోగలుపుకొని ఎవరు తాళపట్లు దింపుకొని ప్రసాద్ కార్కి ముందర నీ ఫోటోని అతికిచ్చిదాము. ఏ లోపల చిల్లర బజార్ అట్లాడే నన్ను గొప్పలు లేపేకి లేచిపోతావా నువ్వు లేచిపోవా నువ్వు మునిగి ప్రసాద్ ప్రసాద్ అంటే నీకు ఏం రాస్తుంది నా పేరు అయితే నా పేరు శివ అంటే మళ్ళీ ప్రసాద్ అంటావో ప్రసాద్ కార్కి నీ ఫోటోని వేసినాము, అమ్మాయిలు టీషర్ట్లు కూడా నీ బొమ్మ వేసుకున్నారు. అసలు ఎవడొప్పిమంటారు ఫోటో వస్తారు నా రోజు లేకుండా ఏ చిల్లర మగమాడా చూస్తే మనం అవులంతా గొప్పలు వేసిపోదా నాకు తిరిగి నీ కౌంట్ చేస్తున్నా పబ్లిక్ లో ఏమన్నా మానం మరది నీలో అవుతావు నీవా అభిమానంతో వేసుకున్నారు ఆ పిల్లల్ని బట్టలు. బావునేమన్నా మామనేమన్నా ఏమన్నా పిల్లలేమన్నా సులభాలేమన్నా నువ్వు లీడర్ కదా భయ్యా మెయిన్. ఎవడికి నా బొక్కలు ఈడు నాకులే దిక్కు మా ఇంట్లో వరకేలే లీడరు. వ్యాపారంకి భయ్యా నేను చెప్పేది. నేను వ్యాపారం అని ఎవడు నువ్వెవడు వ్యాపారం మనం ఎప్పుడు కలిసాము లోపల ఏదో మామూలుగా మాట్లాడమని చెప్పి అసలు నేను అప్పుడు అడగాల్సింది నేను ఎవరు ఏం వచ్చారు ఏంటి పట్టుకున్నారు నేను పెద్ద నాకు ఎరిపప్పు నా కొడుకుని నేను పోయి రెచ్చిపోవడము డిపార్ట్మెంట్ మళ్ళీ డిపార్ట్మెంట్ అనడము బా అన్ని నా చరిత్రానికి వచ్చి నాకు తెలియబోతే ఏమో ఎవరి మగం చూస్తాను. సరే కానీ కారు ఈడే పడేస్తారు మన కారు పంపి చెప్తా మనం వ్యాన్ లో తోలుతాం కదా జనాల్ని. ఎవరుతారు నా కార్లు ఉండేవా లోపల? సరే సరే లారీ చూసుకొని రా. సైకిల్ లేదు మళ్ళా లోపల మళ్ళీ కార్లు గీర్లు బొంగులు అనుకుంటా. సరే బండి పోతే పాయ కానీ మనకి మెయిన్ మీ వాళ్ళని వీళ్ళని కాపాడుకోవడమే కదా మన ముఖ్యమా. ఏ లోపల మా వాళ్ళ ఇంటికంటున్నావు నువ్వు నీ వాళ్ళు అనుకో నా వాళ్ళు నీకు నాకు ఏం సంబంధం లేదు ఏమి లేదు అసలు నువ్వెవరో కూడా నాకు సంబంధం లే నాకు అవసరమేలే. నువ్వెవరో సార్ ఫోన్ నువ్వు సార్ ఫోన్ చెప్తా నేను బతిమాలుకుంటాను నా పేరు పెట్టి నీకు చెప్తాను. కీర్తి ఏడుస్తాను భయ్యా కార్లో కూర్చొని. ఎవరు కీర్తి లోపల ఫోన్ పెట్టి చెప్తా. నువ్వు బండ్లు ఎక్కించుకొని 3 రోజులు తిప్పుతీవు కదా బైపాస్ అంతా. ఏ లోపల నేను ఏది తిప్పింటా నేనేమన్నా తిప్పినానేమన్నా అయ్యి అబాబు పెట్టి ఫోన్ చెప్తా. సార్ చెప్పింది నన్ను ఈ ఊబిలోకి దింపింది వాడే శివగాడే అని.
యో బాబాకి నా పేరు తెలుసు ఏ లోపడా ఇంకోటి ప్రసాద్, ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తే అందరం కలిసి నీ పేరే చెప్దామని ఉన్నాము. నా కొమ్మలు చూడు నిన్ను ఆడబడితే నర్రకే కానీ నిన్ను ఏంటి దీన్ని ఏ లోపడా మీడియాతో వస్తాను మళ్ళా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావా? ఒక గంట తర్వాత నువ్వు టీవీలో వస్తావు చూసుకో. ఏ బజార్ మొమ్మడా చిల్లర మొమ్మడా నువ్వు చిల్లర అయ్యాక దేశమంతా నా ఊర్లో మంచి పేరుంది. ఏ లోపడా పేరుంటే ఎవరితో రికమెండేషన్ ఫోన్ చెప్పి చెప్పుతా వాళ్ళు అన్ని కొడతారు నాకు. ఫస్ట్ రికమెండేషన్ కాదు, మెట్లతో పర్లతో కొట్టి నాకు సన్మానం చేస్తారు, చెప్పుడు సన్మానం చేస్తారు నాకు. సరే కానీ ప్రసాద్, కీర్తికి ఆకలి అవుతుందంట, ఏదన్నా సెట్ దోశ. కీర్తికి ఆకలి అవుతుందంట. నీ పియరి పెట్టే నోట్లకి సరిపోతుంది. ఏ లోపల కూడా ప్రసాద్, కీర్తితో తిరిగిన రోజులు మర్చిపోయావా ఏంది? ఏం తిరిగింటుంది అది, ఎంతమంది తిరుగుంటుందో. ఎంత తిరిగినా నీ మీద ప్రేమ మాత్రం పోలేదప్ప. ఎట్లా పోతుంది? లోపల ఉండదు, ఇరికిచ్చాముండదు. ఆ శ్రావణి డబ్బులు తీసుకున్నావంట కదా, అది అడుగుతుంది. నేను ఎవరితో డబ్బులు తీసుకున్నా ఏం తీసుకున్నా? ఏ లోపరికే లోపరాడా నాకు వస్తే ఇంకా మంచి కూతురుగా. అప్పు పిచ్చుకున్నావంట కదా. సరే కానీ డ్రైవర్ జంప్ అయినాడు, ఏం చేయలేమంటావు? ఆడ ఏం మీరు సావరు, ఆడకి పెట్రోల్ పోసుకొని అంటించుకొని మీరు సావరు ఆడనా పోయి ఓ పీరు రావడం అయిపోతుంది అట్లే. సరే వాళ్ళతో పెట్రోల్ పోపించుకొని మా జీవితాలకు కారణం వీడే అని చెప్పి అరవమని చెప్తాను. మంచి ఏ లోపరా మళ్ళీ అట్లా కూడా చేసావు నువ్వు, మళ్ళీ నా మీద చేసాను నువ్వు. వాళ్ళ కోసి వాళ్ళంటి చేసి నువ్వు పక్కన దూరం ఉండి నువ్వే చెప్పావు. నువ్వు నాకు తెలుసు, నువ్వు అమ్మా ఎంతమంది జీవితాలు లాంగ్ చేస్తావు నువ్వు. ఇంకా అన్ని కొమ్మలు ఉంచుతావో. సరే నేను ఏదో ఒకటి మాట్లాడతలే కానీ ఆ డీజిల్ కొట్టి డబ్బులు ఏం మాట్లాడతా? ఫస్ట్ సార్ ఫోన్ పెట్టి చెప్తా. ఫోన్ పెట్టు బాగా. సార్ పక్కన పెంటే బండి ఇట్లా ఎడం పక్కకు తిప్పుకొని వచ్చేసినాంలే కానీ. అమ్మయ్యా, ఎడం పక్క వచ్చినాక తెలిసింది అది అని. ఎడం పక్కకి సందులోకి ఫాస్ట్గా వచ్చేసినామా, తీరా చూస్తే అది సార్ వాళ్ళ ఆఫీసే. డైరెక్ట్ బండి లోపలికి వచ్చేసినాము. ఇంకా చచ్చిపోతా. సార్ ఆఫీస్ కన్నా పోయి ఇది ఫోన్ పెట్టి నేను బతిమాడుకుంటా. సార్ నేను కాదు సార్ అని చెప్తా. నువ్వు బతిమాలాడేది ఏంది ప్రసాద్? నీ రేట్ ఏంది? నువ్వు అసలు రెచ్చగొట్టినా నేను గొప్పలు అయిపోయింది. లోపల చిల్లరమో కూడా అసలు బాగా గొర్రె నా కొడుకు నేను, పెద్ద పెద్ద ఎదవ నా కొడుకు నేను. ఊరికే అంత దూరం జర్నీ అలా ఈడ ఒక లాడ్జ్ తీసుకుంటాము. నువ్వు లాడ్జ్ తీసుకుంటావో, బస్ స్టాండ్ తీసుకుంటావో, రైల్వే స్టేషన్ తీసుకుంటావో? ఇదేమన్నా అత్తారింటికి దారి రైల్వే స్టేషన్ మనం తీసుకునేకే? లోపల ఇది ప్రసాద్ ఏమన్నా గానాగలు ఏమని చేస్తున్నావు నువ్వు? ఏమన్నా నా దగ్గర ఏమన్నా నిన్ను ఇబ్బంది పెట్టేది వల్ల నేనే ఏదో రకంగా బయటపడతా కానీ. బయటపడతావో చచ్చిపోతావో ఇరుకొని పోతావో నాకు సంబంధంలే. నీ ఏడ చచ్చిపోతారా? మాకేం పెడుతున్నారు రామాయణం అంతా? ఊరికే సిగ్నల్ కట్ అవుతుంది, నాకు సిగ్నల్ బ్రేక్ అవుతుంది. నువ్వు ఏడ చచ్చిపోతున్నావు? మేమంటే బైపాస్ లో ఉన్నా, నువ్వెందుకు పొద్దున్నే బాత్రూమ్ లో ఉన్నావు? ఎట్లా తెలుసుకున్నావు నువ్వు దొడ్డికి ఎరుతానని? చిల్లర మాటలు మాట్లాడదు, పక్కన అందరు వింటున్నారు. నువ్వు వినుకో, నేను ఇట్లే మాట్లాడతా, నా ఇష్టము. నీకేలా మీకు అవసరమా? వీడియో కాల్ చేస్తాను, అట్లే బాత్రూమ్ మాట్లాడు. మన కార్ లో పెద్ద టీవీ ఉంది, దానికి కనెక్ట్ చేస్తాను. సినిమా చూస్తారంటే టైం పాస్ కాలేదంటున్నారు. నా పిల్లలు అన్ని విషయం కానీ నీకేమన్నా లోఫ్రోడా ఏమి నా సభలను చూపిలేను వాళ్ళకందరికీ? జర్నీలో టైం పాస్ వద్దా ఏంది? నా ముడ్డీలు ఇవన్నీ చూసుకుంటా, నా పిల్లలు ఇవన్నీ, నా సామాన్లు అంతానా. ఎవరైనా పాటలు పెట్టుకొని చూసినాను, ఏమైనా సినిమాలు పెట్టుకొని చూసినాను అంటలేదు. నిన్నే లోపలికే లోపలడా బజార్ మగమడా నీకేమన్నా అవలాగా ఉంది ఏమన్నా? సరే ఏమన్నా
ఫిల్టర్ కాఫీ తాగి కాల్ చేస్తాను రోజుసేపు ఉండు. ఇప్పుడు బాబా నీ మొగానికి ఫిల్టర్ కాఫీ ఇంకా ఫిల్టర్ కాఫీ తాగుతావో ఇంకా ఏంటంటే తాగుతావు నువ్వు? వాళ్ళని ఉంచేస్తావు ఫస్ట్ అసలు. సరే ఉండు కాల్ చేస్తాను. మొత్తం కాల్ నరికేస్తాను నీకు, మళ్ళీ ఎవరో వేస్తాను. అసలు ఫోన్ ఎవరు చేయమంటారు నీకే? లోపల నువ్వు అసలు సంబంధం ఫోన్ చేయొద్దని నేనా?